హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై ఎస్పీ2. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే స్కై ఎస్పీ2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గల కరెంట్ అఫైర్స్ను ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. రష్యా నుంచి ఇగ్లా ఎస్ కొనుగోలు. చూడండి, రష్యా నుంచి ఇగ్లా ఎస్ కొనుగోలు. రష్యా నుంచి శక్తివంతమైన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ ఇగ్లా ఎస్ కొనుగోలుకు భారత్ సిద్ధమైంది. చూడండి, రష్యా నుంచి శక్తివంతమైన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ ఇగ్లా ఎస్ కొనుగోలుకు భారత్ సిద్ధమైంది. ఇగ్లా ఎస్ రాకతో భారత్ చైనా సరిహద్దుల్లో భారత రక్షణ దళాలకు మరింత బలం చేకూరనుంది. చూడండి, ఇగ్లా ఎస్ రావడంతో భారత్ చైనా సరిహద్దుల భారత రక్షణ దళాలకు మరింత బలం చేకూరనుంది. 2018 నుంచి 22 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో రష్యా ఆయుధాల వాటా వచ్చేసి 45%. చూడండి, ఇంపార్టెంట్. 2018 నుంచి 2022 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో రష్యా ఆయుధాల వాటా వచ్చేసి 45%. అదే ఫ్రాన్స్ ఆయుధాల వాటా శాతం వచ్చేసి 29%. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాల వాటా వచ్చేసి 11%. అత్యధికంగా మనము రష్యాతో ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాము. ఎంత శాతం అంటే 45%. అసలు ఇగ్లా ఎస్ అంటే ఏందో చూద్దాము ఒకసారి. ఇగ్లా ఎస్ అంటే ఇది శత్రు దేశాల యుద్ధ విమానాలను హెలికాప్టర్లను కూల్చివేసే వ్యవస్థ. ఇగ్లా ఎస్ అనేది శత్రు దేశాలకు చెందిన యుద్ధ విమానాలను హెలికాప్టర్లను కూల్చివేసే వ్యవస్థ. ఇది ఒక వ్యక్తి కానీ బృందాలు కానీ ఆపరేట్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. చూడండి, ఇగ్లా ఎస్ అనేది ఒక వ్యక్తి కానీ బృందాలు కానీ ఆపరేట్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లను, క్రూయిజ్ మిసైల్స్ను, డ్రోన్లను ఖచ్చితంగా గుర్తించి గాల్లోనే ధ్వంసం చేస్తుంది. ఈ ఇగ్లా ఎస్ అనేది చూడండి, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లను, క్రూయిజ్ మిసైల్స్ను, డ్రోన్లను ఖచ్చితంగా గుర్తించి గాల్లోనే వీటిని ధ్వంసం చేస్తుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, నియామక పరీక్షలకు డ్రెస్ కోడ్. కర్ణాటక రాష్ట్ర నియామక పరీక్షలకు వచ్చేసి డ్రెస్ కోడ్. రాష్ట్ర స్థాయి నియామక బోర్డులు, కార్పొరేషన్లు చేపట్టే రిక్రూట్మెంట్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ డ్రెస్ కోడ్ విధించింది. చూడండి, ఇంపార్టెంట్. రాష్ట్ర స్థాయి నియామక బోర్డులు, కార్పొరేషన్లు చేపట్టే రిక్రూట్మెంట్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ డ్రెస్ కోడ్ విధించింది. పరీక్షల్లో చూడండి, ఈ డ్రెస్ కోడ్ ఎందుకు విధించిందంటే పరీక్షల్లో మోసాలు, కాపీయింగ్ నివారించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ వివరించడం జరిగింది. పరీక్ష రాసే అభ్యర్థులు తల, ముఖం, నోటిని కప్పేలా ఉండే టోపీలు, ఇతర దుస్తులు ధరించడము. చూడండి, పరీక్ష రాసే అభ్యర్థులు వచ్చేసి తల, ముఖము, నోటిని కప్పేలా ఉండే టోపీలు, ఇతర దుస్తులు ధరించడం. అది పురుషులైతే కుర్తా పైజామాస్, జీన్స్ ప్యాంట్స్ అనుమతించబోమని, అలాగే హాఫ్ హ్యాండ్స్ షర్టుతో వచ్చేవారికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. చూడండి, నియామక పరీక్షలకు డ్రెస్ కోడ్ విధించిన రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. ఇక నెక్స్ట్ అంశం చూడండి, కుక్క కాటుపై పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు. సునకం దాడి కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు ఆసక్తికర తీర్పును వెలువరించింది. వీధి సునకాలు, ఇతర జంతువుల దాడిలో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు చూడండి, వీధి సునకాలు, ఇతర జంతువుల దాడిలో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఒక్క పంటి గాయానికి ఒక్కో పంటి గాయానికి కనీసం 10,000 చెల్లించాలని. చూడండి, ఒక్క పంటి గాయానికి కనీసం 10,000 చెల్లించాలని. అదే తీవ్రమైన గాయాలైతే 20,000 పరిహారం అందించాలని ఆదేశించింది.
తీవ్రమైన గాయం అంటే చూడండి కుక్క బరికినప్పుడు కానీ కొరికినప్పుడు కానీ 0.2 సెంటీమీటర్లు చర్మానికి గాయం కావడం. 0.2 సెంటీమీటర్ల గాయం అయితే 20,000 పరిహారం అందించాలని ఆదేశించింది. జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని నియమించాలని పంజాబ్, హర్యానాతో పాటు చండీగఢ్ పాలనా విభాగాలను సూచించింది. చూడండి, జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని నియమించాలని పంజాబ్, హర్యానాతో పాటు చండీగఢ్ పాలనా విభాగాలకు పంజాబ్, హర్యానా హైకోర్టు సూచించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, వాతావరణ ఒప్పందాల అమలుపై ఐరాస నివేదిక. వాతావరణ ఒప్పందాల అమలుపై ఐక్యరాజ్య సమితి నివేదిక. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయడానికి, ప్యారిస్ ఒప్పందం లక్ష్యాలను చేరుకోవడానికి జాతీయ వాతావరణ కార్యాచరణ ప్రణాళికలు సరిపోవని యుఎన్ఓ నివేదిక విడుదల చేసింది. చూడండి, ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితం చేయడానికి మరియు ప్యారిస్ ఒప్పందం లక్ష్యాలను చేరుకోవడానికి జాతీయ వాతావరణ కార్యాచరణ ప్రణాళికలు సరిపోవని యుఎన్ఓ నివేదిక విడుదల చేసింది. 2019 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 43% తగ్గించాల్సిన అవసరం ఉందని వాతావరణ మార్పుపై యుఎన్ ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ నుండి వచ్చిన నివేదిక సూచించింది. చూడండి, 2019 స్థాయిలలో పోలిస్తే 2030 నాటికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 43% తగ్గించాల్సిన అవసరం ఉందని వాతావరణ మార్పుపై యుఎన్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ నుండి వచ్చిన నివేదిక సూచించింది. ఈ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితం చేయడానికి మరియు కరువులు, హీట్ వేవ్లు, వర్షపాతంతో సహా వాతావరణ మార్పుల యొక్క ప్రభావాలను నివారించడానికి ఇది చాలా కీలకం. ప్యారిస్ ఒప్పందంను 2015లో ఆమోదించారు. 2016లో అమలులోకి వచ్చింది. గ్లోబల్ వార్మింగ్కు దోహదపడే వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. చూడండి, ఈ ప్యారిస్ ఒప్పందం అనేది గ్లోబల్ వార్మింగ్కు దోహదపడే వాయువుల ఉద్గారాలను తగ్గించడం ఈ ప్యారిస్ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక నెక్స్ట్ అంశం చూడండి, తెలుగులో ఆహార నాణ్యత ప్రమాణాల పోర్టల్. ఆహార భద్రత ప్రమాణాలు. చూడండి, ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఫ్యాసి తాజాగా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల పాటింపు వ్యవస్థ పోర్టల్ను 4 ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరించింది. చూడండి, 4 ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరించింది. ఫ్యాసి తాజాగా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల పాటింపు వ్యవస్థ పోర్టల్ను 4 ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరించింది. ఆ 4 ప్రాంతీయ భాషల్లో ఏంటంటో చూద్దాం. చూడండి, తెలుగు, తమిళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది. చూడండి, తెలుగు, తమిళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫ్యాసి వచ్చేసి హిందీ, ఇంగ్లీష్లో ఈ పోర్టల్ ఉండడం జరిగింది. హిందీ, ఇంగ్లీష్ భాషలలో మాత్రమే ఈ పోర్టల్ ఉండడం జరిగింది. త్వరలో కన్నడ, పంజాబీ భాషల్లో ఏర్పాటు చేయనున్నారు. చూడండి, ఫ్యాసి అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ఫ్యాసి ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. మళ్ళీ ఒకసారి చూడండి, తెలుగులో ఆహార నాణ్యత ప్రమాణాల పోర్టల్. ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఫ్యాసి తాజాగా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల పాటింపు వ్యవస్థ పోర్టల్ను 4 ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరించింది. ఆ 4 ప్రాంతీయ భాషలు ఏంటంటే తెలుగు, తమిళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫ్యాసి పోర్టల్లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, అరేబియా సముద్రంలో చైనా పాక్ ఉమ్మడి గస్తీ.
చైనా పాక్లు సీ గార్డియన్స్ పేరుతో చూడండి, సీ గార్డియన్స్ పేరుతో అరేబియా సముద్రంలో తొలిసారి ఉమ్మడి సాగర గస్తీని నిర్వహించాయి. ఈ విన్యాసాలు కరాచీలోని నౌకా స్థావరంలో ప్రారంభించబడ్డాయి. చూడండి, అరేబియా సముద్రంలో చైనా పాక్ ఉమ్మడి గస్తీ సీ గార్డియన్స్ పేరుతో అరేబియా సముద్రంలో తొలిసారి ఉమ్మడి సాగర్ గస్తీని నిర్వహించాయి. ఈ విన్యాసాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయంటే కరాచీలోని నౌకా స్థావరం నుంచి ప్రారంభమయ్యాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చైనా పాక్ ఉమ్మడి గస్తీ పేరు ఏంటంటే సీ గార్డియన్స్. ఇక నెక్స్ట్ అంశం చూడండి, బంగాళాఖాతంలో బాంగో సాగర్ విన్యాసాలు. భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా భారత నౌకాదళాలు బాంగో సాగర్ 23 పేరుతో బంగాళాఖాతంలో విన్యాసాలు నిర్వహించాయి. చూడండి, బాంగో సాగర్ 2023 పేరుతో బంగాళాఖాతంలో ఈ విన్యాసాలు నిర్వహించాయి. భారత నావికా దళాలు చూడండి, భారత నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ కుతార్, ఐఎన్ఎస్ కిల్సాన్ మరియు మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లు, బంగ్లాదేశ్కు చెందిన నౌకాదళ నౌకలు అబూ ఉబైదా మరియు మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి. చూడండి, ఐఎన్ఎస్ కుతార్ వచ్చేసి దేశీయంగా నిర్మించిన గైడెడ్ మిసైల్ కార్వెట్. అదే ఐఎన్ఎస్ కిల్తాన్ వచ్చేసి యాంటీ సబ్మెరైన్ కార్వెట్. చూడండి, బంగాళాఖాతంలో బాంగో సాగర్ విన్యాసాలు, భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ బాంగో సాగర్ విన్యాసాలు జరగడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, త్రివిధ దళాలు భారీ యుద్ధ విన్యాసాలు. భారత త్రివిధ దళాలు త్రిశక్తి ప్రహార్ పేరుతో భారీ విన్యాసాలను రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రారంభించారు. భారత త్రివిధ దళాలు త్రిశక్తి ప్రహార్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలను రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రారంభించారు. 25,000 మందితో చూడండి, ఈ త్రిశక్తి ప్రహారు 25,000 మందితో ఈ కార్యక్రమం ప్రారంభించారు. 25,000 మంది సైనికులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. త్రివిధ దళాలు అంటే చూడండి, భారత సైన్యం, ఆర్మీ, వైమానిక దళము, నౌకాదళం, ఈ మూటిని వచ్చేసి త్రివిధ దళాలు అంటారు. ఈ త్రివిధ దళాలు త్రిశక్తి ప్రహార్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలను రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రారంభించారు. చూడండి, ఈ త్రిశక్తి ప్రహార్ విన్యాసాల్లో T-90 అర్జున్ యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్స్, చినుక్ రవాణా హెలికాప్టర్స్ పాల్గొంటున్నాయి. చూడండి, త్రివిధ దళాల భారీ యుద్ధ విన్యాసాలు, త్రిశక్తి ప్రహార్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలను రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రారంభించాయి. ఎంతమందితో అంటే 25,000 మంది సైనికులతో ఈ కార్యక్రమం అనేది ప్రారంభించబడింది. త్రివిధ దళాలు, భారత సైన్యం అంటే ఆర్మీ, వైమానిక దళము, నౌకాదళము, ఈ విన్యాసాల్లో చూడండి, త్రిశక్తి ప్రహార్ విన్యాసాల్లో T-90 యుద్ధ ట్యాంకులు, అర్జున్ యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్స్, చినుక్ రవాణా హెలికాప్టర్స్ మొదలగునవి పాల్గొంటున్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది త్రిశక్తి ప్రహారు, అది ఎక్కడ జరుగుతుందంటే రాజస్థాన్లోని జైసల్మేర్. ఇందులో ఎంతమంది సైనికులు పాల్గొంటున్నారంటే 25,000 మంది సైనికులు. ఇక నెక్స్ట్ అంశం చూడండి, ప్రళయ్ క్షిపణి. భారతదేశం ఒడిస్సా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఉపరితలానికి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ని విజయవంతంగా ప్రయోగించారు. చూడండి, ప్రళయ్ అనేది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. ఇది వచ్చేసి ఉపరితలం నుంచి ఉపరితలానికి ఈ క్షిపణిని DRDO అభివృద్ధి చేసింది. చూడండి, ప్రళయ్ క్షిపణిని DRDO అభివృద్ధి చేసింది. ఈ క్షిపణి వచ్చేసి 350 నుంచి 500 కిలోమీటర్ల స్వల్ప శ్రేణి
ఉపరితలం నుంచి ఉపరితలానికి 500 నుండి 1000 కేజీల పేలోడ్ సామర్థ్యం మోసుకెళ్ళగలదు. ఈ ప్రళయ క్షిపణి చూడండి 350 నుంచి 500 కిలోమీటర్ల స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఉపరితలం నుండి ఉపరితలానికి 500 నుండి 1000 కేజీల పేలోడ్ సామర్థ్యాన్ని మోసుకెళ్ళగలదు. చూడండి ప్రళయ క్షిపణి గురించి. ఇది ఎక్కడ అంటే ఒడిస్సా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఉపరితలం నుంచి ఉపరితలానికి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. ఈ ప్రళయ అనేది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. ఇది ఎక్కడ అభివృద్ధి చేశారంటే DRDO వారు అభివృద్ధి చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. నవంబర్ 18 మిసైల్ ఇండస్ట్రీ డే. నవంబర్ 18 మిసైల్ ఇండస్ట్రీ డే ఉత్తర కొరియా. గతేడాది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాస్వాంగ్ చూడండి హ్వాస్వాంగ్ 17ను పరీక్షించిన రోజును ప్రతి సంవత్సరం మిసైల్ ఇండస్ట్రీ డేగా జరుపుకోవాలని ఉత్తర కొరియా నిర్ణయించింది. చూడండి 2022 సంవత్సరంలో హ్వాస్వాంగ్ 17 అనే బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అది సక్సెస్గా ప్రయోగించడం జరిగింది. అది ఎప్పుడు ప్రయోగించారంటే చూడండి 18 నవంబర్ 2022 ఈ క్షిపణిని ప్రయోగించారు. ఈ 18 నవంబర్న ఈ బాలిస్టిక్ క్షిపణి విజయవంతం కావడం జరిగింది. కాబట్టి ఈ నవంబర్ 18ని మిసైల్ ఇండస్ట్రీ డేగా జరుపుకోవాలని ఉత్తర కొరియా నిర్ణయించింది. ఎప్పుడంటే నవంబర్ 18ని మిసైల్ ఇండస్ట్రీ డేగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. తేనెటీగలతో సరిహద్దు భద్రత. బంగ్లాదేశ్తో ఉన్న సరిహద్దుల వెంబడి నేరాలను తగ్గించడానికి BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. చూడండి బంగ్లాదేశ్తో ఉన్న సరిహద్దుల వెంబడి నేరాలను తగ్గించడానికి BSF వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ఈ బోర్డర్లో ఉన్న కంచెపై తేనెటీగల పెంపకం పెట్టెలను ఏర్పాటు చేశారు. చూడండి బంగ్లాదేశ్తో సరిహద్దు ఉన్న ప్రాంతాల కంచెపై తేనెటీగల పెంపకం పెట్టెలను ఏర్పాటు చేశారు. ఈ తేనెటీగల పెంపకాన్ని ఏమంటారంటే ఏపీ కల్చర్ అంటారు. ఏపీ కల్చర్. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలలో సరిహద్దు ప్రాంతాల్లో BSF ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి చూడండి ఈ తేనెటీగల పెంపకం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా తోడ్పాటు అందిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన తేనెటీగల పెట్టెలు, వాటిని సరిహద్దులకు అమర్చడానికి అవసరమైన నైపుణ్యాన్ని, పుష్పించే మొక్కలను ఆయుష్ మంత్రిత్వ శాఖ అందిస్తుంది. ఈ పుష్పించే మొక్కలు ఎందుకంటే ఈ తేనెటీగల కోసం ఈ పుష్పించే మొక్కలను అందించడం జరుగుతుంది. అలాగే వాటిని సరిహద్దులకు అమర్చడానికి అవసరమైన నైపుణ్యాన్ని ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ అందించడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం తేనెటీగల సరిహద్దు భద్రత ఎక్కడంటే బంగ్లాదేశ్తో ఉన్న సరిహద్దుల వెంబడి పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ BSF ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ఎవరికి తోడ్పాటు అందిస్తుందంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ తేనెటీగలతో సరిహద్దు భద్రతకు తోడ్పాటును అందించడం జరుగుతుంది. నెక్స్ట్ అంశం చూడండి. యుద్ధనౌక INS సూరత్ తీర ప్రాంత రక్షణకు అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా మిసైల్ డెస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్తగా INS సూరత్ సిద్ధమైంది. చూడండి ఇది మిసైల్ డెస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్తగా ఈ INS సూరత్ అనేది సిద్ధమైంది. ప్రాజెక్ట్ 15Bలో భాగంగా తయారైన 4వ వార్షిప్ ఇది. INS సూరత్ అనేది ప్రాజెక్ట్ 15Bలో భాగంగా తయారైన 4వ వార్షిప్. దీని నిర్మాణం చూడండి. INS సూరత్ నిర్మాణం ముంబైలోని మజ్గావ్ డాక్ యార్డ్లో నిర్మాణం జరగడం జరిగింది. ఈ INS సూరత్ వేగం వచ్చేసి 56 km/h లేదా 30 నాటికల్ మైళ్ళు. INS సూరత్ బరువు వచ్చేసి 7,400 టన్నులు. ఈ INS సూరత్ పొడవు వచ్చేసి 163 మీటర్లు. దీని యొక్క బీమ్ చూడండి. బీమ్ వచ్చేసి 17.4 మీటర్లు.
చూడండి ఐఎన్ఎస్ సూరత్ వచ్చేసి అరేబియా సముద్ర జలాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది వచ్చేసి క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా మిసైల్ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్తగా ఈ ఐఎన్ఎస్ సూరత్ అనేది నిర్మితమైంది. ప్రాజెక్ట్ 15Bలో భాగంగా తయారైన 4వ వార్షిప్ ఇది. ఈ 4వ వార్షిప్ వచ్చేసి ఐఎన్ఎస్ సూరత్ కదా. మొదటి చూడండి ఐఎన్ఎస్ విశాఖపట్నము, రెండవ చూడండి ఐఎన్ఎస్ మర్మోగావ్. ఫస్ట్ది వచ్చేసి ఐఎన్ఎస్ విశాఖపట్నము, రెండోది వచ్చేసి ఐఎన్ఎస్ మర్మోగావ్, మూడోది వచ్చేసి ఐఎన్ఎస్ ఇంపాల్. ఇక నాలుగోది మనకు తెలుసు ఐఎన్ఎస్ సూరత్. ఈ ప్రాజెక్ట్ 15Bలో భాగంగా తయారైన 4 వార్షిప్లు వచ్చేసి ఐఎన్ఎస్ విశాఖపట్నము, ఐఎన్ఎస్ మర్మోగావ్, మూడోది వచ్చేసి ఐఎన్ఎస్ ఇంపాల్, నాలుగవది వచ్చేసి ఐఎన్ఎస్ సూరత్. ఇక నెక్స్ట్ అంశం చూడండి, సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. అంతర్జాతీయ స్థాయి సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం CTBT నుంచి రష్యా వైదొలగాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలిపారు. చూడండి ఈ CTBT అంటే చూడండి CTBT అంటే ద కాంప్రహెన్సివ్. చూడండి CTBT అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. దీని నుంచి రష్యా అనేది వైదొలగడం జరిగింది. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే న్యూయార్క్ నగరంలో ఈ CTBTని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. అంతర్జాతీయ స్థాయి సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి రష్యా వైదొలగాలని ప్రతిపాదించిన బిల్లుపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలపడం జరిగింది. చూడండి సమగ్ర న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనేది సైనిక లేదా శాంతియుత ప్రయోజనాల కోసం అన్ని రకాల అణుపేలులను ఇది నిషేధిస్తుంది. ఇప్పుడు ఈ CTBT నుంచి ఇది రష్యా అనేది వదిలడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, హిరోషిమా కంటే 24 రెట్లు శక్తివంతమైన అణుబాంబు. హిరోషిమా కంటే 24 రెట్లు శక్తివంతమైన అణుబాంబు. హిరోషిమాపై ప్రయోగించిన బాంబుతో పోలిస్తే 24 రెట్లు శక్తివంతమైన బాంబును తయారు చేసే యోచనలో ఉన్నట్లు అమెరికా వెల్లడించింది. చూడండి హిరోషిమాపై వేసిన బాంబు కంటే 24 రెట్లు శక్తివంతమైన బాంబును తయారు చేసే యోచనలో అమెరికా ఉందని వెల్లడించడం జరిగింది. B61 కొత్త వేరియంట్ న్యూక్లియర్ గ్రావిటీ బాంబును తయారు చేయనున్నట్లు ప్రకటించింది. చూడండి B61 కొత్త వేరియంట్, దీనికి B6113 పేరుతో రూపొందించనున్నారు. చూడండి ఈ అణుబాంబును B6113 అనే పేరుతో రూపొందించనున్నారు. ఈ B6113 అణుబాంబును 360 కిలోల టన్నుల శక్తితో ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. చూడండి ఈ B6113 అనే అణుబాంబును చేసి 360 కిలోల టన్నుల శక్తితో ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. హిరోషిమాపై విడిచిన అణుబాంబు సామర్థ్యం వచ్చేసి కేవలం 15 కిలోల టన్నులు. దీనితో పోల్చుకుంటే 360 కిలోల టన్నులు వచ్చేసి 24 రెట్లు అధికం. కావున ఇది అత్యంత శక్తివంతమైన అణుబాంబుగా అమెరికా దీనిని పోల్చడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తె. WHOలో బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తె. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజనల్ డైరెక్టర్గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ఎన్నికయ్యారు. చూడండి ఆగ్నేయ ఆసియా ప్రాంత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజనల్ డైరెక్టర్గా సైమా వాజెద్ ఎన్నికయ్యారు. ఈమె ఎవరంటే షేక్ హసీనా కుమార్తె. ఈ పదవికి సైమా వాజెద్తో పాటు నేపాల్కు చెందిన శంభు ప్రసాద్ ఆచార్య పోటీ పడడం జరిగింది. చూడండి ఈ పదవికి సైమా వాజెద్తో పాటు
నేపాల్కు చెందిన శంభు ప్రసాద్ ఆచార్య పోటీపడ్డారు. ఈ ఓటింగ్లో వాజిద్కు 8 ఓట్లు రాగా ఆచార్యకు 2 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ WHO ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కమిటీలో సభ్య దేశాలు వచ్చేసి 11. ఈ WHO ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కమిటీలో సభ్య దేశాలు వచ్చేసి 11. అవి ఏంటంటే చూద్దాము. భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, ఉత్తర కొరియా, తైమూర్ లెస్టే, మాల్దీవులు. ఈ 11 వచ్చేసి WHO ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కమిటీలో సభ్య దేశాలు. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో కలదు. దీని ప్రధాన కార్యాలయం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంతం, అది వచ్చేసి ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో కలదు. ఇక నెక్స్ట్ అంశం చూడండి. చిన్నారుల కోసం ఓ రోజు. భారత్ శ్రీలంక మ్యాచ్ సందర్భంగా ఐసీసీ, యునిసెఫ్, బీసీసీఐలు కలిసి చిన్నారుల కోసం ఓ రోజు అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి. చూడండి, భారత్ శ్రీలంక మ్యాచ్ సందర్భంగా ఐసీసీ, యునిసెఫ్, బీసీసీఐలు కలిసి చిన్నారుల కోసం ఓ రోజు అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించాయంటే బాలబాలికలకు సమాన హక్కులు కల్పించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. చిన్నారుల కోసం ఓ రోజు అనేది బాలబాలికలకు సమాన హక్కులు కల్పించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ఐసీసీ, యునిసెఫ్ ప్రచార కార్యకర్తలైనటువంటి సచిన్ టెండూల్కర్, ముత్తయ్య మురళీధరన్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. చూడండి, ఎవరెవరంటే సచిన్ టెండూల్కర్, ముత్తయ్య మురళీధరన్. సచిన్, ముత్తయ్య మురళీధరన్తో పాటు స్టేడియంలోని ప్రేక్షకులందరూ చేతులకు వాచీల లాంటి ఎల్ఈడి రిజ్ బ్యాండ్లను ధరించారు. చిన్నారుల కోసం ఓ రోజు కార్యక్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు సచిన్ టెండూల్కర్, ముత్తయ్య మురళీధరన్తో పాటు వాచీల లాంటి ఎల్ఈడి రిజ్ బ్యాండ్లను ధరించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2023 అవార్డ్స్. యుఎన్ఈపి అంటే చూడండి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2023 అవార్డ్స్. ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2023 అవార్డ్స్ను ప్రకటించింది. పర్యావరణంపై పరివర్తనాత్మక ప్రభావం చూపే వ్యక్తులు, సమూహాలు మరియు సంస్థలను గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి యొక్క అత్యున్నత పర్యావరణ గౌరవం ఇది. యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్. ఈ సంవత్సరం అంటే 2023 అవార్డు గ్రహీతలు చూడండి. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డుకు ఎంపికైన గ్రహీతలను ఒకసారి చూద్దాము. 2023 అవార్డు గ్రహీతలు వచ్చేసి ఫస్ట్ వన్ చూడండి, జోసెఫినా బెల్మాంటో వచ్చేసి ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ఎలెన్ మాక్ ఆర్థర్ ఫౌండేషన్. నెక్స్ట్ థర్డ్ చూడండి, బ్లూ సర్కిల్ చైనా దేశానికి సంబంధించినది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, జోస్ మాన్యువల్ మొల్లార్ చిలీ దేశానికి చెందినవారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సౌత్ ఆఫ్రికాకు చెందినది. చూడండి, 2023 అవార్డు గ్రహీతలు యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డుకు ఎన్నికైన వారు చూడండి, జోసెఫినా బెల్మాంటో, ఎలెన్ మాక్ ఆర్థర్ ఫౌండేషన్, బ్లూ సర్కిల్, జోస్ మాన్యువల్ మొల్లార్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. చూడండి, ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు. ఈ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డును 2005లో ప్రారంభించారు. యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డును 2005లో ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ అవార్డ్స్ను 116 మంది గ్రహీతలను గుర్తించింది. అందులో 27 మంది ప్రపంచ నాయకులు, 70 మంది వ్యక్తులు, 19 సంస్థలు. ఈ యుఎన్ఈపికి ఎన్నికైన వారు వచ్చేసి మొత్తం 116 మంది ఈ అవార్డును అందుకోవడం జరిగింది. అందులో వచ్చేసి 27 మంది ప్రపంచ నాయకులు, 70 మంది వచ్చేసి వ్యక్తులు, 19 వచ్చేసి సంస్థలు. ఇక
ఇక నెక్స్ట్ అంశం చూడండి. ఏటా కొత్త వ్యాధి కారకం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఏటా కొత్త వ్యాధి కారకం. గత 3 దశాబ్దాల్లో 30 రకాల వ్యాధి కారకాలు ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో వెల్లడించారు. చూడండి, గత 3 దశాబ్దాల్లో 30 రకాల వ్యాధి కారకాలు ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో వెల్లడించడం జరిగింది. ఈ వ్యాధి కారకాల ఉద్భవంలో చూడండి, ఈ వ్యాధి కారకాల ఉద్భవంలో అత్యధికంగా జంతువుల నుంచి రావడం విశేషం. ఈ వ్యాధులు అనేటివి ఎక్కువగా జంతువుల నుంచి రావడం విశేషం. జంతువుల నుంచి వ్యాపిస్తున్నవి 60%గా ఉన్నాయి. చూడండి, జంతువుల వలన ఈ వ్యాధులు రావడం అనేది 60%గా ఉండడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వలన వలసలు పెరగడంతో పాటు చూడండి, ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వలన అడవులలో జీవిస్తున్నటువంటి జంతువుల యొక్క వలసలు పెరగడంతో పాటు అటవీ జంతువులను ఆహారంగా మార్చుకోవడం. చూడండి, ఈ అడవులలో పెరిగే జంతువులను, ఉదాహరణకు జింకలు ఇలాంటివి మనం ఆహారంగా మార్చుకోవడము, జంతు ఉత్పత్తులను వాడకము. చూడండి, జంతువుల ఉత్పత్తుల వాడకము ఈ పరిస్థితులు ఎదురవుతున్నట్లు WHO పేర్కొంది. జంతువుల ఉత్పత్తులు ఏంటంటే బెల్టులు, ఇది చర్మాలతో చేస్తున్న బెల్టులు, బ్యాగులు మొదలగునవి ఈ ఉత్పత్తుల వాడకంలో ఎదురవుతున్నట్లు WHO పేర్కొంది. ఈ జంతువుల వలన ఎదురవుతున్నటువంటి కొన్ని రకాల వ్యాధులు చూడండి, COVID-19, రెబీస్, ఎబోలా మొదలగునవి వైరస్లు వచ్చేసి జంతువుల వలన రావడం జరిగింది. వీటి కట్టడి కోసం చూడండి, కట్టడి కోసం వన్ హెల్త్ WHO ప్రకారం 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల కారణంగా 1.5 కోటి పైగా మరణాలు సంభవించాయి. కావున జంతువుల నుంచి వచ్చే వ్యాధి కారకాలను ఎదుర్కొనేందుకు WHO వన్ హెల్త్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, వన్ హెల్త్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలు, వైద్య నిపుణులు, వెటర్నరీ నిపుణులు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తుంది. చూడండి, WHO వన్ హెల్త్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ఏమేం చేస్తారంటే పర్యావరణానికి సంబంధించి, జంతు సంరక్షణ సంస్థలకు సంబంధించి వైద్య నిపుణులు, వెటర్నరీ నిపుణులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ వన్ హెల్త్ కార్యక్రమంలో ఈ కార్యాచరణ అనేది రూపొందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్, కోజికోడ్. యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్, కోజికోడ్. యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ జాబితాలో మన దేశంలోని గ్వాలియర్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనిది, కోజికోడ్ కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది. మన భారతదేశం నుంచి గ్వాలియరు, కోజికోడ్ మాత్రమే ఈ యునెస్కో సృజనాత్మక నగరాల్లో చోటు సంపాదించడం జరిగింది. అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించడం జరిగింది. చూడండి, అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. సంగీత విభాగంలో గ్వాలియర్ను చూడండి, యునెస్కో సృజనాత్మక నగరాల్లో సంగీత విభాగంలో గ్వాలియర్ను, సాహిత్య విభాగంలో కోజికోడ్ను ఈ విభాగంలో చేర్చారు. UCCN జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నాయి. చూడండి, UCCN అంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని అర్థం. ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూడండి, యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్, కోజికోడ్. సంగీత విభాగంలో గ్వాలియర్ను, సాహిత్య విభాగంలో కోజికోడ్ను ఈ జాబితాలో చేర్చడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, చికెన్ గున్యాకు తొలి టీకా ఇక్స్ చిక్ అనేది చికెన్ గున్యా తొలి టీకా. చికెన్ గున్యా వైరస్కు ప్రపంచంలోనే తొలి టీకాను
అమెరికా ఆహార ఔషధ నిర్వహణ సంస్థ FDA ఆమోదించింది. ఈ టీకాను చూడండి ఈ టీకాకు ఇక్స్చిక్ అని పేరు పెట్టారు. చికెన్ గున్యా తొలి టీకాకు వచ్చేసి ఇక్స్చిన్ అని పేరు పెట్టారు. ఈ టీకాను యూరోప్కు చెందిన వల్నేవా అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇది అమెరికా ఆహార ఔషధ నిర్వహణ సంస్థ ఆమోదించడం మాత్రమే జరిగింది. కానీ దీనిని అభివృద్ధి చేసిన సంస్థ వచ్చేసి వల్నేవా అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ వల్నేవా అనేది యూరోప్కు చెందిన ఒక కంపెనీ. ఈ టీకాను చూడండి ఇక్స్చిక్ అనే టీకాను 18 ఏళ్ళు పైబడిన వ్యక్తులకి ఇవ్వడానికి ఈ FDA అంటే అమెరికా ఆహార ఔషధ నిర్వహణ సంస్థ అనుమతించింది. ఈ టీకాలో చూడండి ఇక్స్చిక్ టీకాలో పూర్తిగా బలహీనపరిచిన జీవించి ఉన్న చికెన్ గున్యా వైరస్ ఉంటుంది. ఈ ఇక్స్చిక్లో పూర్తిగా బలహీనపరిచిన జీవించి ఉన్న చికెన్ గున్యా వైరస్ ఉంటుంది. ఈ టీకాను ఉత్తర అమెరికాలోని 3500 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఇక్స్చిన్ టీకాను ఉత్తర అమెరికాలోని 3500 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి ఈ టీకాను వచ్చేసి ఆమోదించడం జరిగింది. ఈ చికెన్ గున్యా వ్యాధి చూడండి, ఈ చికెన్ గున్యా వ్యాధి గురించి ఒకసారి చూద్దాం. చికెన్ గున్యా వ్యాధిని మొదటిసారిగా 1952లో టాంజానియా దేశంలో గుర్తించారు. చికెన్ గున్యా వ్యాధిని మొదటిసారిగా టాంజానియా దేశంలో గుర్తించడం జరిగింది. చికెన్ గున్యా అనేది దోమల ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసి తీవ్రమైన జ్వరము, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అధికంగా ఉంటాయి. జ్వరం అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ దోమలు వచ్చేసి ఈడిస్ ఈజిప్ట్, ఈడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చికెన్ గున్యాకు తొలి టీకా అదేంటంటే ఇక్స్చిక్. దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే వల్నేవా అభివృద్ధి చేసింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్ సి. వృద్ధాప్యాన్ని అడ్డుకునేది విటమిన్ సి. మానవుడి వెన్నెముకలోని ప్రత్యేక లక్షణాలున్న కొన్ని జీవకణాలు వృద్ధాప్యానికి కారణమవుతున్నాయని ఈ విటమిన్ సి సప్లిమెంట్స్తో ఈ వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. చూడండి, విటమిన్ సి సప్లిమెంట్స్తో వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. కోతులపై జరిపిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని ఈ చైనా సైంటిస్టులు వెల్లడించడం జరిగింది. బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ చూడండి, బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన శాస్త్రవేత్తల బృందం 7 సంవత్సరాలుగా యాంటీ ఏజింగ్పై పరిశోధనలు జరిపాయి. వెన్నుపాములోని ప్రత్యేక లక్షణాలున్న కణాల సముదాయం వృద్ధాప్యానికి కారణమవుతున్న మోటార్ న్యూరాన్లను ఉత్పత్తి చేస్తున్నది. అత్యంత సున్నితమైన ఈ కణాలు జీవితకాలాన్ని చూడండి, అత్యంత సున్నితమైన ఈ కణాల జీవితకాలాన్ని విటమిన్ సి అనేది పెంచడం జరిగిందని 10 కోతులపై ఈ సైంటిస్టులు జరిపిన పరిశోధనలో తేలింది. 10 కోతులపై జరిపిన పరిశోధనలో వెల్లడించడం జరిగింది. ఇప్పుడు చూడండి, యాంటీ ఏజింగ్ విటమిన్ వచ్చేసి విటమిన్ సి. ఇక నెక్స్ట్ అంశం చూడండి, స్ఫూర్తిదాయక పని కోసం సెలవు. కెన్యా దేశం అనేది స్ఫూర్తిదాయక పని కోసం సెలవు ప్రకటించడం జరిగింది. కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కోసం చూడండి, కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కోసం జాతీయ సెలవు దినాన్ని కెన్యా ప్రకటించడం జరిగింది. ఇది వాటిని గుర్తుపెట్టుకోండి. కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కోసం జాతీయ సెలవు దినాన్ని ఏ దేశం ప్రకటించిందని అడిగే అవకాశం ఉంది. దానికి ఆన్సర్ వచ్చేసి కెన్యాని గుర్తుంచుకోవాలి. దేశంలోని ప్రజలంతా మొక్కలు నాటే కార్యక్రమంలో విధిగా పాల్గొనేందుకు వీలుగా నవంబర్ 13ని దేశవ్యాప్తంగా సెలవు దినాన్ని కెన్యా ప్రకటించింది. చూడండి, దేశంలోని ప్రజలంతా మొక్కలు నాటే కార్యక్రమంలో విధిగా పాల్గొనేందుకు వీలుగా నవంబర్ 13ని దేశవ్యాప్తంగా సెలవు దినాన్ని ప్రకటించింది. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, వాయు కాలుష్యం సమస్యలతో సతమతమవుతున్న కెన్యాను కాపాడేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం దేశ విస్తీర్ణంలో కేవలం 7% ఉన్న అడవులను 10% పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. చూడండి, కెన్యా దేశ విస్తీర్ణంలో కేవలం 7% ఉన్న అడవులను
10% పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికోసం వచ్చే 10 సంవత్సరాలలో 1500 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ప్రతి కెన్యా పౌరుడు కనీసం 2 మొక్కలు కొని నాటండి అని పర్యావరణ మంత్రి సోఫాన్ తుయ పిలుపునివ్వడం జరిగింది. చూడండి, ప్రతి కెన్యా పౌరుడు కనీసం 2 మొక్కలను కొని నాటండి అని పర్యావరణ మంత్రి సోఫాన్ తుయ పిలుపునివ్వడం జరిగింది. ఇది ఒకసారి మళ్ళా చూడండి. దేశంలోని ప్రజలంతా మొక్కలు నాటే కార్యక్రమంలో విధిగా పాల్గొనేందుకు వీలుగా నవంబర్ 13ని దేశవ్యాప్తంగా సెలవు దినాన్ని ప్రకటించింది కెన్యా దేశం. కెన్యా దేశంలో ప్రస్తుతం అడవులు అనేది 7% ఉన్నాయి. వీటిని ఎంత శాతంగా పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందంటే 10%, అంటే 3% పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. సుప్రీంకోర్టులో వికలాంగుల కేఫ్ను భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రారంభించారు. వికలాంగుల కేఫ్ వచ్చేసి మిట్టీ కేఫ్ను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రారంభించారు. మిట్టీ కేఫ్లో పూర్తిగా వికలాంగులు, దృష్టిలోపం, సెరిబ్రల్ పాలసీ ఉన్న దివ్యాంగులు నిర్వహిస్తారు. చూడండి, ఈ మిట్టీ కేఫ్ అనేది పూర్తిగా వికలాంగుల కేఫ్. ఈ మిట్టీ కేఫ్ ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాలలో 38 అవుట్లెట్లను ఏర్పాటు చేసింది. ఈ మిట్టీ కేఫ్ను అలీనా ఆలం 2017లో స్థాపించారు. చూడండి, ఈ మిట్టీ కేఫ్ అనేది ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల ఉపాధి మరియు జీవనోపాధికి కట్టుబడి ఉన్న లాభాపేక్ష లేని సంస్థ. ఈ మిట్టీ కేఫ్ అనేది చూడండి, ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల ఉపాధి మరియు జీవనోపాధికి కట్టుబడి ఉన్న లాభాపేక్ష లేని సంస్థ ఏదంటే మిట్టీ కేఫ్. ఇది ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే 2017లో. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ మిట్టీ కేఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు ఈ మిట్టీ కేఫ్ను ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. ప్రభుత్వ గోధుమ పిండి భారత్ బ్రాండ్. కేంద్ర ప్రభుత్వం మార్కెట్లోకి భారత్ బ్రాండ్ పేరుతో గోధుమ పిండిని విడుదల చేసింది. చూడండి, ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం మార్కెట్లోకి భారత్ బ్రాండ్ పేరుతో గోధుమ పిండిని విడుదల చేసింది. కేంద్ర ఆహార వినియోగదారుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు మార్కెట్లోకి ఈ భారత్ బ్రాండ్ పేరుతో గల గోధుమ పిండిని విడుదల చేయడం జరిగింది. నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా దేశంలోని 2000 దుకాణాలకు 800 వాహనాల ద్వారా భారత్ ఆటా, దాల్, ఉల్లిపాయలను సరఫరా చేస్తారు. భారత్ బ్రాండ్ గోధుమ పిండి ధర వచ్చేసి ₹27.50. చూడండి, ఈ భారత్ బ్రాండ్ ఆటా ధర వచ్చేసి ₹27.50. ఈ గోధుమ పిండికి బ్రాండ్ పేరు అంటే భారత్ బ్రాండ్ అని నామకరణం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. ప్రత్యేక గుర్తింపుతోనే మొబైల్ నెంబర్. సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారునికి యూనిక్ ఐడి నెంబర్ను కేటాయించాలని నిర్ణయించింది. చూడండి, ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారునికి యూనిక్ ఐడి నెంబర్ అనేది కేటాయించాలని నిర్ణయించింది. ఈ యూనిక్ ఐడిలో 14 నంబర్లతో కూడుకొని ఉంటుంది. ఈ యూనిక్ ఐడి అనేది 14 నెంబర్లతోనూ కూడుకొని ఉంటుంది. ఒక వ్యక్తికి ఎన్ని సిమ్ కనెక్షన్లు ఉన్నా యూనిక్ ఐడి మాత్రం ఒకటే ఉంటుంది. చూడండి, వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ కింద వైద్యులకు కూడా యూనిక్ నెంబర్ను ప్రవేశపెట్టబోతుంది. అలాగే విద్యార్థులకు ఆపార్ అనే కార్డులను మంజూరు చేయడం జరుగుతుంది. ఆపార్లో వచ్చేసి 17 అంకెలు ఉండడం జరుగుతుంది. అదే ఈ మొబైల్ నెంబర్కి సంబంధించి యూనిక్ ఐడిలో 14 నెంబర్లు ఉంటాయి. అదే విద్యార్థులకు సంబంధించిన ఆపార్ కార్డులో 17 అంకెలు ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. వందే సాధారణ్ ఎక్స్ప్రెస్ రైలు భారతదేశపు మొట్టమొదటి వందే సాధారణ రైలును ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య
ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసింది. చూడండి, మొట్టమొదటి వందే సాధారణ రైలు వచ్చేసి ముంబాయి మరియు అహ్మదాబాద్ మధ్య ట్రయల్ రన్నును విజయవంతంగా పూర్తి చేసింది. ఈ వందే సాధారణ రైలులో 22 కోచులు మరియు 2 చివరలలో ఇంజిన్లు అనేటివి ఉంటాయి. చూడండి, వందే సాధారణ రైలులో 22 కోచులు ఉండడం జరుగుతుంది మరియు 2 చివరల ఈ పక్క చివర వచ్చేసి 2 ఇంజిన్లు అనేటివి ఉండడం జరుగుతుంది. ఈ రైలులో సుమారుగా 1800 మంది ప్రయాణించవచ్చు. వందే సాధారణ రైలు గరిష్టంగా 130 km/h వేగంతో నడుస్తుంది. ఈ రైలులో సీసీటీవీ నిఘా మరియు సెన్సార్ ఆధారిత సౌకర్యాల వంటి అధునాతన ఫీచర్లతో కూడిన ఈ రైలు ప్రయాణికులకు అత్యంత భద్రత మరియు సౌకర్యాలను కల్పించడం ఈ రైలు యొక్క ప్రత్యేకత. చూడండి, ఈ రైళ్లను ముంబై నుండి న్యూఢిల్లీ, పాట్నా నుంచి న్యూఢిల్లీ, హౌరా నుంచి న్యూఢిల్లీ, హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, ఎర్నాకుళం నుంచి గౌహతి మధ్య త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అంచనా. చూడండి, వందే సాధారణ రైల్ ఎక్స్ప్రెస్. ఇందులో 22 కోచులు, 2 చివర్ల ఇంజిన్లు ఉంటాయి. ఎంతమంది ప్రయాణించవచ్చు అంటే 1800 మంది. ఈ రైలు యొక్క గరిష్ట వేగం వచ్చేసి 130 km/h. ఇక నెక్స్ట్ అంశం చూడండి, మహిళా సైనికులకు ప్రసూతి సెలవులు. సాయుధ బలగాల్లో మహిళా జవాన్లకు ప్రసూతి, శిశు సంరక్షణ, పిల్లల దత్తత సమయంలో సెలవులకు సంబంధించిన నియమాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. మహిళా జవాన్లకు పూర్తి వేతనంతో గరిష్టంగా 2 పిల్లల వరకు 180 రోజులు ప్రసూతి సెలవులు మంజూరవుతాయి. అలాగే పిల్లల సంరక్షణకు సంబంధించి మొత్తం సర్వీసులో 360 రోజుల సెలవు దినాలు మంజూరు అవ్వడం జరుగుతుంది. అలాగే ఏడాదిలోపు పిల్లల దత్తతకు సంబంధించి దత్తత తీసుకున్న నాటి నుంచి 180 రోజుల వరకు ఈ సెలవు దినాలు మంజూరు అవుతాయి. చూడండి, మళ్ళీ ఒకసారి, మహిళా జవాన్లకు పూర్తి వేతనంతో గరిష్టంగా 2 పిల్లల వరకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు అవుతాయి. పిల్లల సంరక్షణకు సంబంధించి మొత్తం సర్వీసులో 360 రోజులు సెలవులు మంజూరు అవుతాయి. అదే ఏడాదిలోపు పిల్లలను దత్తత తీసుకున్న నాటి నుంచి 180 రోజుల వరకు సెలవులు అనేటివి మంజూరు అవ్వడం జరుగుతుంది. మహిళా సైనికులకు ప్రసూతి సెలవులు అనేటివి ఈ విధంగా మంజూరు అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, తొలి హెరిటేజ్ రైలు. గుజరాత్ తొలి హెరిటేజ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రైలులో 144 మంది ప్రయాణించవచ్చు. ఈ హెరిటేజ్ రైలులో 3 బోగీలు ఉంటాయి. ఈ విద్యుత్ ఇంజన్గా ఉన్న ఈ రైలును స్టీమ్ లోకోమోటివ్ రైలులుగా రూపొందించారు. పూర్తిగా విద్యుత్ ఇంజన్ ఉన్న ఈ రైలును వచ్చేసి స్టీమ్ లోకోమోటివ్ రైలుగా రూపొందించారు. ఈ హెరిటేజ్ రైలు వచ్చేసి కెవాడియా, అహ్మదాబాద్ మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది. చూడండి, తొలి హెరిటేజ్ రైలు. గుజరాత్లో తొలి హెరిటేజ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రైలు వచ్చేసి 144 మంది ప్రయాణించవచ్చు. ఈ రైలులో 3 బోగీలు ఉంటాయి. పూర్తిగా విద్యుత్ ఇంజన్ ఉన్నటువంటి ఈ రైలును స్టీమ్ లోకోమోటివ్ రైలుగా రూపొందించారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికంటే కెవాడియా నుంచి అహ్మదాబాద్ మధ్య ఈ రైలు ప్రయాణించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, భారతదేశంలో ఆహార భద్రత కోసం నార్వే సహాయం. ఉత్తరాఖండ్లో పర్యావరణ పరిరక్షణకు, ఆహార భద్రతను పెంపొందించడానికి హంగర్ ప్రాజెక్టును మరియు మహిళా నాయకులను బలోపేతం చేయడానికి నార్వే సహాయం చేస్తుంది. ఈ ప్రాజెక్టు కాల వ్యవధి వచ్చేసి 3 సంవత్సరాలు. సెప్టెంబర్ 2026 వరకు 44.7 మిలియన్ల బడ్జెట్తో ఉంటుంది. చూడండి, ఈ ప్రాజెక్టు కాల వ్యవధి వచ్చేసి 3 సంవత్సరాలు. ఈ ప్రాజెక్టులో ఉత్తరాఖండ్లోని 3 జిల్లాలు, 9 బ్లాకులు, 172 గ్రామ పంచాయతీలు ఆహార భద్రతకు, జీవనోపాధికి, అడవులను రక్షించడానికి అమలు చేస్తుంది. ఈ నార్వే దేశం వచ్చేసి ఉత్తరాఖండ్లోని 3 జిల్లాలు, 9 బ్లాకులు, 172 గ్రామ పంచాయతీలలో ఆహార భద్రతకు, జీవనోపాధికి,
అడవులను రక్షించడానికి అమలు చేస్తుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు మార్గం. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను పెంపొందించే త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు మార్గంను ప్రారంభించారు. త్రిపుర అనేది భారత్కు సంబంధించినది, బంగ్లాదేశ్ మధ్య ఈ రైలు మార్గాన్ని ప్రారంభించారు. త్రిపురలోని నిశ్చింతపూర్, బంగ్లాదేశ్లోని గంగాసాగర్ మధ్య ఈ రైలు మార్గం ఉంది. చూడండి, త్రిపురలోని నిశ్చింతపూర్, బంగ్లాదేశ్లోని గంగాసాగర్ మధ్య ఈ రైలు మార్గం ఉంది. ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్తో కలిపే తొలి రైలు మార్గం కూడా ఇదే. ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్తో కలిపే తొలి రైలు మార్గం ఇది. త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే త్రిపురలోని నిశ్చింతపూర్ నుంచి బంగ్లాదేశ్లోని గంగాసాగర్ వరకు. ఇక నెక్స్ట్ అంశం చూడండి. థ్రోన్ రూమ్కి సర్దార్ పటేల్ పేరు. థ్రోన్ రూమ్కి సర్దార్ పటేల్ పేరు. కలకత్తాలోని రాజ్భవన్లో బ్రిటిష్ కాలం నాటి దిగ్గజ థ్రోన్ రూమ్కి స్వతంత్ర భారతదేశ తొలి ఉప ప్రధాని మరియు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టడం జరిగింది. ఈ థ్రోన్ రూమ్ అనేది కలకత్తాలో రాజ్భవన్లోని బ్రిటిష్ కాలం నాటి ఒక రూమ్. ఈ రూమ్కి వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టడం జరిగింది. ఈ థ్రోన్ రూమ్లోనే సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, గాంధీ, వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బీసీ రాయ్ యొక్క ఆయిల్ పెయింట్స్, గాంధీ చితాభస్మాన్ని మోసుకెళ్లేందుకు ఉపయోగించిన కలశం కూడా ఈ రూమ్లోనే ఉండడం జరిగింది. చూడండి, ఈ థ్రోన్ రూమ్కి ఎవరి పేరు పెట్టడం జరిగిందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ థ్రోన్ రూమ్ వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి ఒక రూమ్. ఈ రూమ్లోనే చూడండి, ఈ రూమ్లోనే సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, గాంధీ, వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బీసీ రాయ్ యొక్క ఆయిల్ పెయింట్స్ మరియు గాంధీజీ యొక్క చితాభస్మాన్ని మోసుకెళ్లేందుకు ఉపయోగించిన కలశం కూడా ఈ రూమ్లోనే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. వాంఖండే స్టేడియంలో సచిన్ విగ్రహం. ముంబై వాంఖండే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ విగ్రహాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖండే స్టేడియంలో ఏర్పాటు చేశారు. చూడండి, వాంఖండే స్టేడియంలో సచిన్ విగ్రహం. ఇక నెక్స్ట్ అంశం చూడండి. నగరాల్లో సరుకు రవాణాకు సులువైన యాప్డ్ రూట్. నగరాల్లో సరుకులను సమర్థవంతంగా సులువుగా రవాణా చేయడానికి మద్రాస్ ఐఐటి పరిశోధకులు ఒక మొబైల్ యాప్ను అభివృద్ధి చేశారు. ఆ మొబైల్ యాప్ పేరు వచ్చేసి యాప్డ్ రూట్. మద్రాస్ ఐఐటిలో ఏర్పాటైన యాప్డ్ రూట్ లాజిస్టిక్ అనే అంకుర పరిశ్రమ ఈ యాప్ను అభివృద్ధి చేసింది. యాప్డ్ రూట్ అనే ఈ యాప్ డ్రైవర్తో వినియోగదారునికి అనుసంధానం చేస్తుంది. చూడండి, యాప్డ్ రూట్ అనే ఈ యాప్ వచ్చేసి డ్రైవర్తో వినియోగదారునికి అనుసంధానం చేస్తుంది. ఈ యాప్ను ఎవరు అభివృద్ధి చేశారంటే మద్రాస్ ఐఐటి పరిశోధకులు ఈ యాప్డ్ రూట్ అనే దానిని అభివృద్ధి చేయడం జరిగింది. హాల్ ఆఫ్ ఫేమ్లో సెహ్వాగ్ ఎడుల్జీ. అంతర్జాతీయ క్రికెట్ మండలి హాల్ ఆఫ్ ఫేమ్లో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్ అరవింద్ డి సిల్వా కూడా చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్లో 9 మందికి చోటు లభించింది. ఆ 9 మంది ఎవరెవరు చూద్దాం ఒకసారి. సునీల్ గవాస్కర్, కిషన్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వినోద్ మన్మడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎడుల్జీ. ఈ 9 మంది వచ్చేసి హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.